నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తే అది ఏది ఏమైనా సరే దాన్ని సాధించి తీరాలి అనేటువంటిది ఆయన పట్టుదలలా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల నడుస్తున్నటువంటి వెంజన్స్ పాలిటిక్స్ లో ఈ భావన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకించి దట్టు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అనేసరికి ఆయనలో అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మరింత ఆయన్ని ప్రేరేపిస్తాయేమో అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపుగా లిక్కర్ స్కామ్ లో ఆయన్ని 72 రోజుల పాటు జైల్లో ఉంచారు. 72 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని మళ్ళా హైకోర్టుకి వెళ్ళినప్పుడు సరిగ్గా అదే సమయంలో మనం ఒక వీడియోలో కూడా చెప్పాం. ఫస్ట్ టైం దాదాపు ఇంచుమించుగా మనము ఇంకొక ఎవరో తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని అంతగా అప్పటికి అసలు అది న్యూస్ కూడా రాలేదు. అదే ఏంటి అన్నట్లయితే ఐక్యరాజ్య సమితి సమావేశాలకు యుఎన్ఓ సమావేశాలకు భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ప్రతినిధి బృందంలో ఈయన్ని మిథున్ రెడ్డి గారిని కూడా ఒక మెంబర్ గా ఇన్కార్పొరేట్ చేసి లోక్సభలో వైసీపీ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఇది ఒక అరుదైనటువంటి గౌరవం, అరుదైనటువంటి అవకాశం అని చెప్పాం. సరిగ్గా ఎప్పుడు ఆయన్ని నైతికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పని, నైతికంగా ఆయన యొక్క వ్యవహారాలన్నిటినీ కూడా డిఫేమ్ చేయాలని చెప్పని అనుకుంటున్నటువంటి తరుణంలో, ఆయన్ని జైలు పాలు చేసినటువంటి తరుణంలో సరిగ్గా ఇది అంతర్జాతీయంగా ఆయనకు లభించినటువంటి ఒక గౌరవంగా మనం దీన్ని చెప్పాం. చాలా అత్యద్భుతంగా దీన్ని వ్యూవర్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఇంచుమించు నాకు తెలిసి ఒక 1,00,000 వ్యూవర్స్ వరకు కూడా ఈ వీడియో వెళ్ళినట్టుగా సమాచారం. అలాంటిది ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతుంది తెలుగుదేశం అని కూడా మనం అందులో వివరించాం. సరిగ్గా ఇది మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని ఆయన్ని చివరి క్షణంలో కూడా అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిని కలిసి ఏమైనా సరే దీన్ని ఆపండి అని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీ లీడర్స్ ప్రయత్నం చేశారని కూడా చెప్పాం. ఇది ఇందులో ఎక్కడా కూడా సత్యదోనం లేదు అన్నట్టుగా ఈ మధ్య ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక మీడియా చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినట్టుగా ఇంచుమించు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది మాకు అభ్యంతరంగానే ఉంటుంది, మాకు ఇబ్బందికరమైనటువంటి వ్యవహారమే. దీని మీద మా నాయకులు కూడా మాట్లాడారు. ఇంచుమించు ఆయన స్పష్టీకరించకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారిని కలుస్తారు, అనేక విషయాలను చర్చిస్తారు, ఈ విషయం మాకు ఇబ్బందికరమైనటువంటి విషయమే అనేది కూడా చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇది ఒక ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. ఎందుకంటే మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు, ఆయన దోషి అని రుజువు చేయాలనుకుంటున్నటువంటి ప్రయత్నం ఒకవైపు అయితే, ఆ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఈ దేశ ప్రధాని స్వయంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం అనేది మరొక వైపు. అయితే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాల్ని, అందులో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఆయన నిరంతరం కూడా అనుక్షణం కూడా మద్దతు కోరుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన విషయాల మీద, ఆ చిన్న విషయాల మీద పట్టుదలలు ప్రదర్శించకుండా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సరిగ్గా ఆయన పాస్పోర్ట్ కోసం అని చెప్పి ఆయన అప్లై చేసుకున్నారు. ఆయన పాస్పోర్ట్ రిలీజ్ అయింది. తర్వాత ఏసీబీ కోర్టులో కూడా తను విదేశీ ప్రయాణాలకు వెళ్లడం కోసం అనుమతి కోసం అని చెప్పని ఆయన కోర్టుని అభ్యర్థించారు. దాని మీద కూడా తీర్పు బహుశా రేపో ఎల్లుండో 2 రోజుల్లో వస్తుంది. డెఫినెట్ గా సానుకూలంగానే వస్తుంది. ఎందుకంటే ఆయన వెళ్లే పర్పస్ ఏంటంటే ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా వెళుతున్నాడు కాబట్టి డెఫినెట్ గా గౌరవ కోర్టు అనేటువంటిది ఆనర్ చేస్తుంది అనేది ఇది. ఈ పరిస్థితుల్ని జీర్ణించుకోలేని స్థితి ఒకవైపు అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి, అల్లకల్లోలంగా ఉన్న స్థితిలో దీని మీద సమగ్ర విచారణ కోరుతూ సాక్షాత్తు మిథున్ రెడ్డి గారు ప్రధానికి ఒక లేఖ రాశారు. హోమ్ మినిస్ట్రీకి కూడా ఒక లేఖ రాశారు. సిబిఐ దర్యాప్తు జరిపించాలి, ఇందులో సిబిఐ దర్యాప్తు జరిపించినట్లయితే నిజం అనేటువంటిది తెలుస్తుంది, నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన లేఖ రాశారు. ఈ లేఖ రాయటం అనేది కూడా పుండు మీద కారం చల్లినట్టుగా అయిందని చెప్పాలి టీడీపీ అగ్రనాయకుడికి. దాంతో ఏం చేశారంటే రేపు సరిగ్గా ఆ ఏసీబీ కోర్టులో అనుమతి కోరుతున్నాడు ఈయన అనే టైంలో ఒక్కసారిగా వీళ్ళు ఏం చేశారంటే ఏకకాలంలో హైదరాబాద్ లోని ఆయన నివాస కార్యాలయం మీద, ఆయన అధికారిక కార్యాలయాల మీద, బెంగళూరులోని ఆయన కార్యాలయాల మీద ఏకకాలంలో దాడి చేసి తర్వాత హైదరాబాద్ లో ఆయన్ని కూడా పర్సనల్ గా కూడా ఆయన్ని చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్న పరిస్థితి. అంటే
ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఈ ప్రయాణాన్ని నిలుపుదల చేయాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదల కనిపిస్తుంది. టెక్నికల్ గా అసలు బెయిల్ రాకుండా బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఒక ప్రయత్నం చేశారు, అది కాలేదు. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ క్షణంలో చివరి క్షణంలోనైనా సరే ఏమైనా సరే ఏదో ఒక ఫ్లా, ఏదో ఒక ఇది చూపించి ఆయన ప్రయాణాన్ని నిలుపుదల చేయాలనేటువంటిదే ఈ ప్రయత్నం. ఇది ఇలా ఉంటే సాక్షాత్తు ఈ దేశ ప్రధాని ఒక గౌరవప్రదమైనటువంటి ప్రోగ్రామ్ కి చేస్తే ఆ కార్యక్రమానికి ఏమైనా సరే కాలు అడ్డం పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని ఈ వార్త చూసిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పెద్దలు కూడా ఇదేంటిది, ఇదేం వ్యవహారం, ఇది ఒక మంచి సంప్రదాయం కాదు, ఇది ప్రధాని నిర్ణయాన్ని ప్రత్యక్షంగా నిరసించకపోయినా ఇది ఇంచుమించుగా ఆయన ప్రయత్నాలకి గండి కొట్టేటువంటి ప్రయత్నంలో లేకపోతే ఆయన నిర్ణయాల్ని తప్పుబట్టేటువంటి విధంగానే జరుగుతుంది అనేటువంటి వ్యాఖ్య కూడా వినిపిస్తోంది అనేది తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది అసలు ఇది ఒక మంచి సంప్రదాయమేనా అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి, రాజకీయాల్లో అటు బీజేపీ తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తు అనేక సందర్భాల్లో వెల్లడైంది. మళ్ళీ ఇందులో కూడా తాజాగా తెలిసింది ఏంటంటే అవసరార్థం మాత్రమే ఈ పార్టీలు రెండు ఒకదానితో ఒకటి కలిసి ప్రయాణం చేస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా భావజాల పరంగా కానీ విధాన నిర్ణయాల్లో కానీ ఏకగ్రీవంగా ఒకే నిర్ణయంతో కలిసి పనిచేయడం లేదు అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. ఇదే రకమైనటువంటి తరహా సంస్కృతి అటు జనసేనలోను అంటే అగ్రనాయకుల గురించి మాట్లాడతలా ద్వితీయ శ్రేణి కార్యకర్తల స్థాయిలో కూడా ఇంచుమించు ఇదే రకమైనటువంటి భావన ఉంది. ఇది ఈ కూటమిలో ఉన్నటువంటి ఐక్యత. చిన్న చిన్న స్థాయిలో కింది స్థాయిలో ఏదో ఉన్నాయంటే అది వేరే సంగతి, కానీ ఇది సాక్షాత్ ప్రధాని నిర్ణయాన్ని ఈ రకంగా అడ్డుకొట్టాలనుకోవటం ఇది కరెక్ట్ కాదు. తర్వాత పార్టీలో అమిత్ షా దగ్గర, నడ్డా దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా చర్చలకు వచ్చాయి అని చెప్పనేది కూడా ఆ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కూడా ప్రస్తావించడం ఇక్కడ గమనార్హంగా చూడాలి. సో హోంశాఖకి ఈయన సిబిఐ దర్యాప్తు కావాలని లేఖ రాయటమే మిథున్ రెడ్డి చేసిన తప్ప కాదు అన్నట్లయితే అసలు ఆయనని అమెరికా వెళ్ళడానికి, న్యూయార్క్ వెళ్ళడానికి ఎంపిక చేయటం అనేటువంటిది తప్ప. 72 రోజుల పాటు జైల్లో ఉంచి కస్టడీలో ఉన్నప్పుడు ఆయన్ని విచారణకి పిలిచారు, కస్టడీ అరెస్ట్ ముందు రోజు కూడా ఒకసారి అన్ని విచారణకు పిలిచారు. ఇలా పలుమార్లు విచారణకు పిలుస్తూ ఉండటం అంటే ఇది కేవలం ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ తప్ప మరొకటి కాదు. బట్ ఏది ఏమైనా సరే ఆయన డెఫినెట్ గా ఆయన యుఎస్ బయలుదేరి వెళతారు. ఈ వీడియో ముఖంగా వీక్షకులందరూ కూడా ఆయనకి హ్యాపీ బార్న్ వాయేజ్ చెప్పాలి. మనం కూడా వీటీవీ తరఫున మిథున్ రెడ్డి గారికి ఆయన ప్రయాణం సక్సెస్ఫుల్ గా సాగాలని ఆశిస్తూ అభిలషిస్తూ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.